All of the student note the points. May I coming, sir? Hi, Mama. How are you? Namaste, sir. హాయ్ రా మామ. Hi, Mama. Hi, Ra. Hi, Ra. రే క్లాస్ ప్రశాంతంగా చెప్తాను స్వామి, నువ్వు వెళ్ళిపోరా. సార్ మేము ఉంటేనే సార్ మీరు లేకుంటే గోళ్ళకు బల్లలకు చెప్తారా? క్లాస్ చెప్పుకుని వెళ్ళండి సార్. అరే మమ్మ కామనేరా, ఏ పారా స్వామి నీతే అలా. వీళ్ళు చెప్తుంటారు మేము వింటుంటాము. చల్లో అంతే పరా వెళ్దాం కానీ. ధోని ఆగు, క్లాస్ విను. అరే కావేరి ఇది బోరు, మేము వినలేము. ఒక్కసారి నేను చెప్పింది విను. ధోని, అరే నా మాట వినరా? ధోని ధోని ఏంటి కావేరి ఈ మధ్య ధోనితో చాలా క్లోజ్గా కనిపిస్తున్నావు? అవును, మా రిలేటివ్స్ అబ్బాయి కాబట్టి క్లోజ్ గా ఉన్నా. ఏమి రాము? ధోని మీ డాడీ 10,000 ఇచ్చారా? అరే మా నాన్న అంటే ఏమనుకుంటు, రైతు కోటీశ్వరుడు, 10 మందికి అన్నం పెట్టాడు. పా డాబాకి వెళ్దాం. మమ్మీ ఎంత తాగినా ఎక్కలేదురా. ఛే ఛీ. హాయ్ రా మామ. ఆయరా మామా. 1000 రూపాయలు ఉంటే మామ. అరే మామ ఈ మధ్య మా నాన్న డబ్బులు ఇవ్వట్లేదురా. నా పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. జల్సా చేస్తే ఇట్లే ఉంటుంది మామ. ఏం చేద్దాంరా? ఈడే ఉండరా మామ, నేను వస్తానా. ఏ ఏ అబ్బా అబ్బా అబ్బా. అరే బాబు, 10 మందికి అన్నం పెట్టి పచ్చని పంట పొలాల్లో ఏంది నానా ఈ తాగుడు? మీరెక్కడికైనా అక్కడికి వెళ్ళి తాగండి నానా. మామ ధోని గారు దొరికినాడు రా. ఇక్కడే సిగరెట్ తాగుతున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. మీరు తొందరగా వచ్చేయండి. అమ్మా అబ్బా 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 అమ్మా. అయ్యో ధోని, ఎవరు కొట్టారు? వాడు వెంకి కొట్టాడు కావేరి. అయ్యో అవునా, ఎవరైనా క్లాత్ ఇవ్వండి. అబ్బా
ఏరా ఎప్పుడు రావచ్చేది ఎగ్జామ్కు? నిన్నెప్పుడు కొడతానే ఉంటారు. పట్టు పోయి రాయిపో. తీసుకో కావేరి పేపరు. ఓయ్ రామయ్య, నీ కొడుకు కాలేజీలో అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు. ఏమయ్యా, నీ కొడుకుని హద్దులో పెట్టుకునేది లేదా? ఆపవయ్యా, మా అబ్బాయి పుట్టగానే ఎంఎస్ ధోని అని ఎందుకు పేరు పెట్టానో తెలుసా? ఎంఎస్ ధోని ఎంత క్యాచ్ సంపాదించలేకపోయినా ఆదర్శవంతమైన రైతు అవుతాడని ఆ పేరు పెట్టాను. పోవయ్యా. ఈ కాలంలో మంచి చెప్పినా కూడా అంతే. సార్ చెప్పండి సార్. బాబు, క్లాస్ రూమ్ లో ఎంఎస్ ధోని అనే అబ్బాయి ఉంటాడు. ఆడి క్లాస్ రూమ్ లో ఫస్ట్ ఇయర్. ఆ అబ్బాయిని పిలుచుకు సార్. సరే సార్. ఎంఎస్ ధోని, నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. నువ్వు యూనివర్సిటీలో మంచిగా మారి నా ముందర కనపడిస్తే ఉండు, లేకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తా. గెట్ అవుట్. హలో, అవునా? అయ్యో హీరో, మీ నాడికి పక్షవాతం వచ్చిందంట, త్వరగా బయలుదేరెళ్ళు. నాన్న నాన్న, నేను అల్లరి చిల్లరకున్నప్పుడు నాకు దగ్గరలో ఉన్నావు నాన్న. నేను మంచిగా మా అన్నప్పుడు నాకు దూరం అవుతున్నావు నాన్న. నాన్న నాన్న. ఏమయ్యా ధోని, ఏమన్నా? మీ నాన్న 5 లక్షలు తీసుకున్నాడు. ఈసారి ఈ పంట నేను తీసుకుంటున్నా. మా నాన్న 5 లక్షలు తీసుకున్నాడా? ఏం మాట్లాడుతున్నావు? 10 మందికి అన్నం పెట్టే మా నాన్న నీలాంటి దళాలకు దోసిపెట్టి చివరికి అవుట్ పడేయడన్నా. ఎంతవరకు కరెక్ట్ అన్నా? అందుకేనన్నా మాలాంటి యువ రైతులు కూడా దేశం కోసం బతుకుతున్నామన్నా. ఇది కరెక్ట్ కాదన్నా. 1 రూపాయి కూడా ఏం చేసుకుంటా చేసుకోపోనా? 10 మందికి అన్నం పెట్టే రైతులన్నా మేము. ఆ భగవంతుడు చూస్తాంటాడు పో. ఎంఎస్ ధోని, నువ్వు చెడిపోతావు అనుకోండి, కానీ మంచి యువ రైతుగా మారి 10 మందికి అన్నం పెట్టే మంచి రైతు అయ్యావయ్యా. చాలా సంతోషంగా ఉంది. కానీ నీకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కూడా ఇవ్వాలని డిసైడ్ చేసింది. కాబట్టి ఫ్యూచర్లో ఇదే కంటిన్యూ చేయాలి. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. అంతా తమ దయ సార్. థ్యాంక్ యూ సార్.